Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రోజు మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం, ఓకేనా? టుడే ఓ పర్సన్ మెసేజ్ ఏంటో చూద్దాం, ఓకే? ఐ కెనాట్ డూ దిస్ రైట్ నౌ. మీ పర్సన్ని మీరు ఏదైతే అడిగారో అదైతే ఇప్పుడు మీ పర్సన్ చేయలేరంట. ఒకవేళ మీ పర్సన్ని మీరు కమిట్మెంట్ అడిగారా, లేదా ఒకవేళ తనని కాల్ చేయమని అడిగారా, లేకపోతే కమిట్మెంట్ అడిగారా, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడిగారో, ఏదైతే మీ పర్సన్ మీరు అడిగారో అది మీ పర్సన్ ఇప్పుడు చేయలేరంట, ఓకే? ఇప్పుడున్న పరిస్థితులు తను చేయలేరంట. ఐఎమ్ బ్లాక్డ్. ఎస్, మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో పూర్తిగా బ్లాక్ అయ్యారంట. అంటే పూర్తిగా తను స్టక్ ఫీల్ అవుతున్నారు సమ్ సిచ్యువేషన్లో. సో అందుకనే మీరు ఏదైతే అడిగారో అది తను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయలేరు, ఎందుకంటే తను సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు, ఓకే? వై కెనాట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. మీ పర్సన్ ఇక్కడ ఏమంటున్నారంటే వై కెనాట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. నేను ఎందుకు నీ నుంచి దూరం కాలేకపోతున్నాను, నిన్ను వదిలిపెట్టి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇది తనకి అర్థం కావట్లా. నేను వదిలిపెట్టలేకపోతున్నాను, నిన్ను వదిలి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేది తనకి అర్థం కావట్లా, ఓకే? ఇట్ హర్ట్ సో మచ్. సో మీ పర్సన్ ఇక్కడ ఎంత హర్ట్ అవుతున్నారంటే, ఎందుకు అంటే మీకు దూరము కాలేకపోతున్నారు అండ్ మీకు దగ్గర కాలేకపోతున్నారు. కానీ ఈ మీకు దూరం కాలేక దగ్గర కాలేక ఈ ఫీలింగ్ తన్ని చాలా హర్ట్ చేస్తుంది అనమాట. చాలా హర్ట్ అవుతున్నారు. ఎందుకు వదలలేకపోతున్నాను, ఎందుకు దూరంగా వెళ్ళలేకపోతున్నాను అనే ఫీలింగ్ తన్ని చాలా హర్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ తన్ని. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ. ఎందుకు నన్ను లవ్ చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇంత ఇదిగా లవ్ చేస్తున్నావు, నాలో ఏం చూసి ఇంత ఇదిగా లవ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. సో మీరు ఇంత ఇదిగా లవ్ చేస్తున్నారు కాబట్టే మీ ప్రేమని మీ కేరింగ్ని వదిలి తను ముందుకి వెళ్ళలేకపోతున్నారు, మీకు దూరం కాలేకపోతున్నారు, ఓకే? కాకపోతే ఇక్కడ ఏమంటారంటే నువ్వు అడిగింది నేను ఇప్పుడు ఇవ్వలేను, ఎందుకంటే నేను సమ్ సిచ్యువేషన్లో బ్లాక్ అయి ఉన్నాను, కానీ నీకు దూరము కాలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ నన్ను చాలా హర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు.